మగవారికి పొడవాటి జుట్టు ఉండేదట. తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టేసి కట్టేసి కింద వెంట్రుకలు, ఆ పురుషునికి వెంట్రుకలు లాగి ఉంటాయి కదా, పై నుండి సెంటు పోసి లీటర్ల సెంటు పై నుండి పోసి కింద తాను తీసుకుని వచ్చినటువంటి ఆ కొరివితో అంటించేస్తాడంట. పై నుండి కాలితే, కాళ్ళ దగ్గర నుండి కాలితే కొంచెం నొప్పి తగ్గుతుందేమో కానీ కింద నుండి కాలుతూ పోతాడు. కింద నుండి తల నుండి కాలుతూ పోతుంటే ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును కల్లారా చూస్తూ తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి క్రైస్తవ్యం. బూడిద కింద పడితే ఆ బూడిద తీసుకొని భర్త దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నా, ఇదిగో నీ భర్త బూడిదైపోయినాడు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నీ పిల్లల్ని తీసుకొని పో, నేనే దేవుడిని అని నమ్మకం లేదయ్యా, నా ప్రభువే నా దేవుడు. ఆమెను కూడా కాల్చి ఆ బూడిద, 2 చేతులు 2 బూడిద తీసుకుపోయి, అమ్మాయి ఇదిగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకు క్రీస్తు కొరకే ప్రాణాలు లేదు అంకుల్, మా దేవుడే, మమ్మల్ని కూడా చంపండి, మా తల్లిదండ్రులకి మేము వెళ్ళిపోతాం. ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని నల్లగారిని బూడిద చేస్తున్నప్పుడు అవి కల్లారో చూసినటువంటి పేతురు ఈ ఉత్తరం రాస్తాడు. ఇదే పేతురును అదే న్యూరో కూడా తీసుకొని వచ్చి, పేతురు నువ్వు చేసిన పరిచర్య చాలు, ఇంకా క్రైస్తవ్యంతో నింపుతా ఉన్నావు, నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నా, ఇంకా వదిలిపెట్టు లేదా, నేను వదిలిపెట్టు నా క్రీస్తును. ఒకరోజు నేను చేపలు పట్టేవాడిని, మంచి తిండి లేదు, మంచి బట్ట లేదు, మంచి గూడు లేదు, సమస్తముని విడిచిపెట్టి నా క్రీస్తును, నా కొరకే ప్రాణం పెట్టిన క్రీస్తును వెంబడించిన, నేను క్రీస్తుతో సహపాటివాడిని, నేను క్రీస్తు శిష్యుణ్ణి అంటే, అయితే నిన్ను సిలువ వేస్తా, నీ గురువు గారిని ఏ విధంగా సిలువ వేసినామో అదే రీతిగా నిన్ను సిలువ వేస్తాం పేతురు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాజా, నా గురువు ఎక్కడా, యేసుప్రభు ఎక్కడా, నేనెక్కడా, అంతటి వాణ్ణి కాదు నేను, యేసుప్రభు అంతటి వాణ్ణి కాదు, నన్ను తల కింద పెట్టి సిలువ వేయండి. ఆ కారణాన ఈ నీరో చక్రవర్తి ఈ పేతురును తల కిందగా పెట్టి సిలువ వేసి చంపుతాడు. పేతురు నీరో చేత క్రీస్తు కొరకై శ్రమపడి హతసాక్షిగా ఈ లోకాన్ని వదిలిపెట్టాడు.